రాజేందర్ బయటికి రావడం, ఇది ఒక్కసారి ఒక హైప్ వచ్చేసింది. అలాగే బాధితులు కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, అది ఏమన్నా కాంగ్రెస్ పార్టీని భయపెట్టిందా? అదే అందుకోసమే డైవర్ట్ అయిందేమో అనుకుంటున్నాను. అంటే ముందున్నటువంటి కాన్సెప్ట్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే 2 రోజులు డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ముందు నువ్వు కూలగొట్టిన ప్రతిసారి గొడవ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే మూసీ ప్రక్షాళన అనేటటువంటి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. పేదలకు అక్కడ ఏం చేయాలా? సింపుల్ లాజిక్ 2 పద్ధతులు ఉన్నాయి. కృష్ణలంకలో విజయవాడని సాక్ష్యంగా తీసుకుంటే చాలు. విజయవాడ కృష్ణలంక అదంతా కలిపి మొత్తం దగ్గరగా 40-50 వేలు ఇల్లు తీయాలి. రిటైనింగ్ వాల్ కట్టేశాడు. సింపుల్ కదా. ఇప్పుడు కూడా ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టేస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఖాళీ చేయించి వాళ్ళందరినీ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి మళ్ళీ ఆ తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? అనారోగ్యం. మరి ఎట్టుంటున్నారు వాళ్ళు ఎంతకాలం? వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడ్డోళ్లే కదా. అప్పుడు నువ్వు రిటైనింగ్ వాల్ కట్టి యువతల పక్కన శానిటైజ్ చేసి బాగు చేయి. రిటైనింగ్ వాల్ లోపల కాలం ఎట్లాగూ మూసిని బాగు చేస్తున్నావు కదా నువ్వు, సెటరైట్ అయిపోతుంది కదా. అది మంచి సలహా ఇచ్చింది కిషన్ రెడ్డి, అది పాటిస్తున్నాడు ఈయన. కేటీఆర్ చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలు అంటే ఇంతకుముందు వాళ్ళు కాళేశ్వరాన్ని ఒక హబ్ కింద తీసుకున్నారు, వీళ్ళు మూసీని హబ్ కింద తీసుకుంటారు రేపొద్దున. దానికి లెక్క ఏం తెలియదు. ఒక రకంగా అక్కడ కూడా 6 గ్యారంటీలు అనే కాన్సెప్ట్ వీటి వల్ల డామినేట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే అది డైవర్ట్ ఇక్కడ అక్కడ వాళ్ళు ఇంకా 300 రోజులు అయిపోయింది, ఇంకా ఇలా 100 రోజులు. 300 రోజులైనా ఏం చేయట్లా. అదేమంటే బస్సులు వేసాం కదా అని చెప్తుంటారు, లేకపోతే రుణమాఫీ చేసామంటారు. రుణమాఫీలో కూడా 1/1 వంతుకే చేశారు, అది కూడా నడుస్తాను. మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయం ఒక రకంగా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు గురించి, లేదంటే కల్తీ నెయ్యి గురించి ఇప్పుడు సుప్రీం వరకు వెళ్ళిపోయింది. సుప్రీం కొత్తగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను